వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల కాలంలో మరి రాష్ట్రంలోని పార్టీలన్నీ పెద్ద ఎత్తున ఎన్నికలకు వ్యూహాలను సన్నద్ధం చేసుకున్న తరుణంలో టీడీపీకి సంబంధించి త్వరలో జనవరి 4 నుంచి జైహో బీసీ అంటూ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్న తరుణంలో అసలు బీసీలు తెలుగుదేశంతో ఉన్నారా? మరి బీసీలు తెలుగుదేశం పార్టీకి సొంతమని చెప్పుకుంటున్నటువంటి ఈ నాయకులు లోకేష్ కానీ ఇతర నాయకులు కానీ ఏం చెప్తారనే అంశం మీద మనతో మాట్లాడటానికి జేసీఎస్ అనంతపురం జిల్లా కోఆర్డినేటర్ గోపీనాథ్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారిని అడుగుదాం, జైహో బీసీ అంటూ వస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులకి ఏం చెప్తారనేది. నమస్కారం గోపీనాథ్ గారు. నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ మరోసారి బీసీ ట్యాగ్ లైన్తో కానీ బీసీలను మరోసారి ఓట్లు వేయించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జైహో బీసీ అంటూ ఒక కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం జనవరి 4 నుంచి ప్రారంభించబోతున్నట్టుగా లోకేష్ ప్రకటించాడు. ఎలా చూస్తారు? బీసీలు మరి ఎవరి వైపు ఉన్నారనుకుంటారు? లోకేష్ గారు జైహో బీసీ అని ప్రకటించడం అనేదే ఒక హాస్యాస్పదమైన అంశంగా నేను భావిస్తున్నానండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా బీసీల గురించి పట్టించుకున్నట్లుగా నేనైతే ఏ రోజు చూడలేదండి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు అనేది పక్కన పెడితే, అవశేష ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలని ఎన్ని విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది మీ మీడియా సోదరులే కాదు, రాష్ట్రం మొత్తం చూశారండి. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం తీసుకుంటే, ఒక రిషికేశ్వరి అనే ఒక అమ్మాయిని ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన యువకులు నానా ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నా కూడా ఏ విధంగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా అగ్రవర్ణాలకు చెందిన యువకుల్ని మీరు కాపాడుకున్న విషయం మీకు తెలీదా? వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకుండా చేసిన పరిస్థితులు గమనించలేదా? అలాగే అక్కడ ఉన్న ప్రిన్సిపల్, ఒక అగ్రవర్ణానికి చెందిన ఒక ప్రిన్సిపల్ పైన మీరు యాక్షన్ ఏమైనా తీసుకున్నారా? అది పక్కన పెడితే, నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా మీ నాన్నగారి దగ్గరికి వచ్చి మా జీతాలు పెంచండి, మాకు కొన్ని కష్టాలు ఉన్నాయని వాళ్ళ బాధలు మీ నాన్నగారికి చెప్పుకోవడానికి వస్తే, మీరు తోక జాడిస్తే తోక కట్ చేస్తా, బీసీలు అంటే ఏమన్నా ఊరికేనే మాట్లాడదామనుకున్నారా అన్న మాట వాస్తవం కాదా? అలాగే మత్స్యకారులు మాకు కొన్ని వలలు కావాలి, కొన్ని ప్రొటెక్షన్లు కావాలి అని చెప్పుకోవడానికి వస్తే, తోలు తీస్తా తాట తీస్తా అన్న మాట వాస్తవం కాదా? ఇవన్నీ దౌర్జన్యాలకు మీరు బీసీల పైన పాల్పడిన మాట వాస్తవం కాదా అని అడుగు. టీడీపీ ఫస్ట్ నుంచి ఒక మాట అయితే చెప్తుంది, టీడీపీకి బీసీలు కంచుకోటగా ఉన్నారు, బీసీలు బలమైన సామాజిక వర్గం మా ఏమిటి ఉందని కూడా తెలుగుదేశం నాయకులు చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? 2014 వరకు బీసీలు ఏమన్నా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు అని అంటే ఏమైనా మేము నమ్మేవాళ్ళమేమో మాకు తెలియదు కానండి. 2019 ఎలక్షన్ల ముందర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గర్జన అని పెట్టి బీసీలు 139 కులాలకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వాళ్ళకు ఒక కార్యాచరణ ఏంటి, వీళ్ళని ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా పైకి తీసుకోవాలని బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ చేసిన తర్వాత ఏ ఒక్క బీసీ కూడా తెలుగుదేశం వైపు లేరు. దానికి నిదర్శనమే 2019 ఎలక్షన్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల మెజారిటీతో 51% ఓట్లతో వచ్చారు. అంటే టోటల్ బీసీ ఓటర్లు అందరూ కూడా తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిన మాట వాస్తవం. దానికి అనుగుణంగానే ఎలక్షన్ల ముందరే ఒకే ఒక్క ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆ ఒక్క ఎమ్మెల్సీని కూడా బీసీ అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారికి ఇచ్చి బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న దాతృత్యాన్ని అప్పుడే ఆయన చాటుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలు చంద్రబాబు నాయుడు సైడ్ లేరు అని చెప్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్సీలకి ఏ విధంగా ప్రాతినిధ్యం ఇస్తున్నారో మీరందరూ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏ రోజైనా బీసీలని బ్యాక్వర్డ్ కాస్ట్లుగా చూసారే తప్పితే, ఒక వెన్నుపోటుకి దీనిగా చూసారే తప్పితే బీసీలకి ఏమైనా చేశారా? ఎందుకు ఈ మాట నేను అడుగుతున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి 4 రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అదే టీడీపీ గవర్నమెంట్లో 2014 నుంచి 19 మీరు ఒక్కళ్ళకైనా రాజ్యసభ సీట్ ఇచ్చారా అని అడుగుతున్నాను. ఇంకో మాట కూడా మీ మీడియా ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడుగుతున్నానండి. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు లోక్సభ స్పీకర్ అయిన స్థానాన్ని బీసీలకి ఇచ్చి గౌరవించారు. మీరు ఒక అగ్రవర్ణ సామాజిక వర్గానికి బీసీగా స్పీకర్గా పెట్టుకున్నారే కానీ బీసీలని ఏ రోజు ఆదుకోలేదు. అదే కాదండి,
ప్రజెంట్ గవర్నమెంట్లో 60% మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు. అందులో 11 మంది మంత్రులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అదే టీడీపీ గవర్నమెంట్లో మీరు తీసుకుంటే 8 మంది కూడా లేరు. ఓకే, మీరు చెప్తున్నారు చాలా బాగా చూసుకున్నారు జగన్ ప్రభుత్వంలో బీసీలు అని చెప్తున్నారు మీరు. కానీ బయట కొన్ని దానికి విభిన్నంగా ఉంది, విభిన్న పరిస్థితులు ఉన్నాయని కూడా ప్రతిపక్షాలతో ఆరోపిస్తున్న పరిస్థితుల్లో కొన్ని మీ వర్గాల్లో ఈ బీసీలలో కొన్ని చైర్మన్ పదవులు ఇచ్చారు, కొన్ని ఏర్పాట్లు చేశారు. ₹1 కూడా ఇవ్వలేదు ఈ చైర్మన్లకు సంబంధించి. కానీ మిగతా వాటికి ఎక్కడ లోన్లు కానీ ఎటువంటి ప్రాధాన్యత లేని అంశాలలో మరి బీసీలను ఉంచారు. బీసీలను మరింత వెనుకబాటుకు గురి చేస్తున్నారని కూడా ఆరోపణ అయితే ఉంది. బీసీలని విస్మరించారు అనే మాట అనడానికి వాళ్ళకు నోరు ఎలా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బీసీ గర్జనలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్ల బీసీల కోసం ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా? 56 కార్పొరేషన్లలో 600కు పైగా డైరెక్టర్లు నియమించిన మాట వాస్తవం కాదా? కానీ ఏర్పాటు చేశారు, కానీ ₹1 కూడా లేదు. అభివృద్ధికి ఏ మాత్రం చేయడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏమీ లేదు. అక్కడ ఆ నిధులు కూడా కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆరోపణ అయితే ఉంది. నవరత్నాల్లో భాగంగా ప్రతి బీసీ సోదరుడికి ఎప్పుడూ అందనంతగా డీబీటీ ద్వారా 3 లక్షల కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లో వేశారు. ఇప్పుడు మీరు కార్పొరేషన్ ద్వారా నిధులు వెళ్ళలేదు అంటున్నారే కానీ కార్పొరేషన్ల ద్వారా మీ జన్మభూమి కమిటీల ద్వారా మీ నిధులు ఇచ్చే సాంప్రదాయం మా జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టే ప్రతి పథకము పేద ప్రజలకి డైరెక్ట్గా ఎక్కడ ఏ డలారీ వ్యవస్థ లేకోకుండా ఆయన ప్రభుత్వ వ్యవస్థ ద్వారా వాళ్ళ అకౌంట్లోకి పడాలి అనుకుంటాడే కాబట్టే ఈరోజు ఎటువంటి కరప్షన్ లేకోకుండా 3 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ప్రతి బీసీలకి ఇచ్చామండి. ఇప్పుడు పింఛన్లు తీసుకున్న వాళ్ళలో అధికంగా బీసీలు ఉన్నారు, చేయూత తీసుకున్న వాళ్ళలో అధికంగా బీసీలు ఉన్నారు, విద్యా దీవెన తీసుకుండే విద్యార్థులలో అధికంగా బీసీలు ఉన్నారు, వసతి దీవెన తీసుకుండే విద్యార్థుల్లో అధికంగా బీసీలు ఉన్నారు. వీళ్ళందరినీ ఆదుకున్నట్లు కాదా? వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించినట్లు కదా? విదేశీ విద్య అనేది ఒకటి ఉంది, విదేశీ విద్య అనేది పేద ప్రజలకు దూరంగా ఉంది అని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఉన్నటువంటి ఎటువంటి సీలింగ్ లిమిట్ లేకోకుండా ఏ విద్యార్థి అయినా కూడా వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ చేసే వ్యవస్థను తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఒక్కొక్క విద్యార్థికి అయ్యే ₹1,20,00,000 ₹1,20,00,000 రీయింబర్స్ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇన్ని పథకాలు అందుకున్న బీసీ సోదరులు ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా చైతన్యాన్ని కల్పించాడు మాకి. డైరెక్టర్ల పదవులు అయితేనేమి, చైర్మన్ల పదవులు అయితేనేమి, ఈరోజు జడ్పీటీసీలు 13 జడ్పీటీసీలు ఉంటే అందులో 6 జడ్పీటీసీలు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాడు. 11 కార్పొరేషన్లు ఉంటే అందులో 8 కార్పొరేషన్లు బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాడు.